హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 10 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి సుమారు 30,000 కోట్ల రూపాయల భారీ బకాయిల కోసం తీవ్ర ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. నెలలు గడుస్తూ ఉన్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కానీ, నిధుల విడుదల కానీ లేకపోవడంతో వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రధాన డిమాండ్లు మరియు ప్రభుత్వం వైఖరి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. పెండింగ్ డిఏ, కరువు భత్యంల విడుదల. ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సినటువంటి డిఏ విడతలుగా పేరుకుపోయాయి. ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటన. నూతన పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించాలని కోరుతూ ఉన్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటు. తదుపరి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించడానికి వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించాలి. అయితే పలుమార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరగడం, చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటివి జరిగినప్పటికీ ఉద్యోగుల కీలక సమస్యలైన మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేదా పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం తీవ్ర అన్యాయమని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాక్షిక స్పందన, ఉద్యోగుల ఆగ్రహం. ఇటీవల ప్రభుత్వం పేరుకుపోయినటువంటి సుమారు 30,000 కోట్ల బకాయిలకు గాను కేవలం 7,300 కోట్లు నామమాత్రపు మొత్తాన్ని విడుదల చేసి చేతులు దులుపుకొనిందని, ఇది సమస్య తీవ్రతను తక్కువ చేసి చూడటమేనని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ వైఖరి ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని వారు భావిస్తున్నారు. ఉద్యమ కార్యాచరణ. సంఘాల పిలుపు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. యూటీఎఫ్ ప్రభుత్వ విద్యారంగాన్ని సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం, పోరుబాట సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య, సంఘాల సమాఖ్య ఫ్యాక్ట్‌పో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫ్యాక్ట్‌పో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. ఫ్యాక్ట్‌పో ప్రధాన డిమాండ్లు. సుమారు 12 లక్షల మంది లబ్ధిదారులు, 23,000 కోట్ల బకాయిల చెల్లింపులు, 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగులకు కలిపి చెల్లించాలని. వీటిని ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. డిఏల మంజూరు. 2024 జనవరి నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 3 విడతల డిఏలలో కనీసం ఒకటైనా వెంటనే మంజూరు చేయాలి. మెరుగైన పెన్షన్ విధానం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్, జిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం అమలుపై చర్యలు తీసుకోవాలి. పాత పెన్షన్ విధానం. ఓపీఎస్ 2024 సెప్టెంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన వారికి ఓపీఎస్ వర్తింపచేయాలన్న కేంద్ర ప్రభుత్వ మెమోను అమలు చేయాలి. కామన్ సర్వీస్ రూల్స్. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి. జీవోలు 72, 73, 74 అమలు. అలాగే ప్రభుత్వ విద్య బలోపేతం. పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలి. 7వది 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్. వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10%, 75 ఏళ్లు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ మంజూరు చేయాలి. కారుణ్య నియామకాలు.
పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్‌లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలను కలెక్టర్ పూల్ ద్వారా తక్షణమే చేపట్టాలి. 10వ తెలుగు మీడియం కొనసాగింపు. ఆంగ్ల మీడియంతో పాటు తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలి. ఈ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నాలు. కేబినెట్ సమావేశంపై ఆశలు, హెచ్చరికలు. ఏప్రిల్ 15న జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నిరసన కార్యక్రమం కేబినెట్ భేటీకి ముందు రోజే జరగడం దీనికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెండింగ్ బకాయిల విడుదలకు స్పష్టమైన రోడ్ మ్యాప్, షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమై సమస్యలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతంగా, భారీ ఎత్తున ఉంటుందని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, అధిక పన్నుల భారం, పెరిగిన పని భారం వంటి కారణాలతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఓపిక నశిస్తోందని సంఘాల నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ, 6 నెలలకోసారి డీఏ అనేది ఉద్యోగుల హక్కు అని, దానిని కాలరాసే ప్రయత్నం సరికాదని వారు వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పట్ల సానుభూతితో స్పందించి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షనర్ల కోసం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే ఉండాలని ఉద్యోగ పెన్షనర్లు భావిస్తూ ఉన్నారు. ఏదైతే 12వ పీఆర్సీకి గడువు పూర్తయిందో, అలాగే ఇంతవరకు నష్టపోయినటువంటి పీఆర్సీ ద్వారా నష్టపోయినటువంటి నష్టాన్ని ఐఆర్ ద్వారా భర్తీ చేయటము, అలాగే పీఆర్సీ బకాయిలు చెల్లించడము, ఐఆర్, డీఏ బకాయిలు చెల్లించడము, ఇలా పెండింగ్‌లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్, విడతల వారీగా షెడ్యూల్ ప్రకటించే విధంగా, విడతల వారీగా మనకు చెల్లించే విధంగా ఒక షెడ్యూల్‌నైనా విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అనేది మనకు 15వ తేదీ సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది. వెంటనే మీకు వీడియో రూపంలో అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.